హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేష రాశి వారికి మీరు అవునన్నా కాదన్నా వీరికి జరిగేది మాత్రం ఇదే. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మన సమస్యలు పరిష్కరించే గురువు గారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలి అనుకుంటాం కదా! అమ్మవారి ఆశీస్సులతో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. ఇక మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురువు గారికి తెలియజేసి మంచి పరిష్కారం అయితే మీరు పొందండి. నమ్మకమైన గురువు గారండి, ఒకసారి అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశి వారు చాలా తెలివితేటలైతే ఉంటాయి. అలాగే బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే జీవితాంతం వారు చేసిన సహాయాన్ని అస్సలు మర్చిపోని కృతజ్ఞత భావం వీరిలో అయితే ఈ మేష రాశి వారిలో అధికంగా ఉంటుంది. అలాగే కార్యదీక్ష, కార్యదక్షతకు కూడా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారి జీవితం అద్భుతమైతే జరగబోతుంది. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే గనక మీకు జీవితంలో కొంతమంది మనుషుల వల్ల మీరు మోసపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, వారి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కొంతమందికి ఇది వరకు ఇది జరిగి ఉండవచ్చు, మరి ఇంకా కొంతమందికి అయితే ఇక మీదట జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ జాతకం ప్రకారం జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి ఏ సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మీ దగ్గర బంధువులు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, మీ ముందు చాలా బాగా మాట్లాడుతారు, కానీ మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలైతే ఈ మేషరాశి వారికి అయితే ఉన్నాయి. వారి వల్ల ఏ విధంగా జరుగుతుంది అంటే మనకు ఎంతో స్నేహితులు కావచ్చు, వారితో మాత్రం మన స్నేహం కానీ బంధుత్వం కానీ కలుపుకోవడం ఉత్తమం. మనకు చెడును కోరుకునే వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే భవిష్యత్తులో వారి మూలంగా మనకు అనేక రకాల ప్రమాదాలు అయితే వస్తాయి. అలాగే మీతో మంచిగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించవలసిన అయితే అవసరం లేదండి. వారి యొక్క మాట తీరు, పద్ధతి, ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. అటువంటి సందర్భంలో మీ యొక్క జీవితం జరిగినట్లయితే వారితో మీరైతే అప్రమత్తంగా ఉండడం అయితే చాలా మంచిది. అయితే ముఖ్యంగా మీ యొక్క పర్సనల్ లైఫ్కి సంబంధించిన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన లేదంటే ఆర్థికపరమైన విషయాల గురించి వారితో ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. లేకపోతే మీరు లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లయితే అవుతాయి. అయితే ఈ విషయంలో ఈ మేష రాశి వారు జాతకులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు
మనసు ఎంతో సున్నితంగా ఉంటుందో వారికి అంత కోపం కూడా ఎక్కువగానే వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో కష్టం, సుఖాలు ఇలా అయితే ఉంటాయి. అదే విధంగా బాధలు మీ జీవితంలో కూడా ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా సుఖాలు ఉండవు అని, ఎప్పుడు కష్టాలు ఉండవు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి పగలు, రాత్రి లాంటివి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఆ భగవంతుని విస్మరించకుండా ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు ఇవ్వటానికి ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంతేకాని కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి ఆ భగవంతుడిని నిందించడం లాంటివి పనులు చేయకండి. కష్టాలు కొన్ని రోజుల పాటే మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మంచి రోజులు అనేవి వస్తాయి. మీరు మనసులో ఉంచుకొని మీరు భగవంతుని స్మరించడం, అలాగే మీ యొక్క కష్టాలు తీర్చమని వేడుకోవడం చాలా ఉత్తమం. అయితే చాలామంది మిత్రులను మనం చూస్తూ ఉంటాము. వారి కష్టాలు ఉన్నా సరే ఆ సమయంలో భగవంతుడు గుర్తుకు వస్తూ ఉంటాడు. సంతోషం ఎప్పుడైతే ఉందో వారి వల్ల యొక్క టైంని చాలా బాగా ఎంజాయ్ అయితే చేయటానికైతే ఇతరులు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు సన్నిధిలో కొద్ది సమయాన్ని కూడా గడపలేకపోతారు. అటువంటి వ్యక్తిత్వం మీకు ఉన్నట్లయితే భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు కూడా మీరు పొందలేరు. మీరు ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. ఈ పొరపాటున తప్పు గనుక మీరు చేశారంటే ఆ దేవుడు మీపై అనుగ్రహానికి బదులుగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. కనుక ఈ అంశంలో మీరు ఈ రాశి వారు తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఇక ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం రోజున వీరికి జరగబోయే విషయాలను గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ ధనస్సు రాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికైతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఒత్తిడి తగ్గే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే వీరికి వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. మీ కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. అలాగే సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొన్ని సవాళ్లు ఎదురైనా మీ కృషితో వాటిని అధిగమించగలుగుతారు. అలాగే ఈ మేష రాశి వారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామితో సమయం గడపడాన్ని ఉత్సాహాన్ని మీకైతే ఇస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. ఇక కొత్త అవకాశాలు అయితే ఈ మేషరాశి వారికైతే వస్తాయి. కనుక ఈ మేషరాశి వారికైతే జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి జరగబోయేది మాత్రం ఇదే. ఏప్రిల్ 11వ తేదీన శుక్రవారం రోజున వీరు కని విని అదృష్టాన్ని అయితే వీరు పొందబోతున్నారు. ఇక వీరి కష్టాలు తొలగిపోయి అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ మేషరాశి వారికైతే మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి.